అర్రా ఆటరా ఇది నీ ఇష్టం వచ్చి కలిపి కొట్టడమేనా ఏమిటి ఒక పద్ధతి పాడి ఉండకల్లా రే జీవితానికి లేదురా పద్ధతి ఆటకేమిట్రా వెధవ పద్ధతి వాడు టిఫిన్ తీసుకురా టిఫిన్ తీసుకురా నువ్వు వెయ్యిరా వెయ్యి వేస్తున్నారా సైకిల్ చేతిలో ఉంది కదరా కొట్టనే గురి గురి ఏమండి మీకు ఆడటం చేత కదా ఎవడా మాట అన్నది ఇప్పుడంటే కాస్త టచ్లో లేదు కానీ స్కూల్లో మనమేగా క్యారం బోర్డ్ ఛాంపియన్ ఎవడరా వీడు ఛాంపియన్ కూడా చెప్పుకునే ఉంటాడు వీడికి ఉంటే మనకే డేంజర్ వెంటనే వీడిని ప్లేస్ మార్చవలసిందే కాంతం కాంతం ఎవరు వీడెవడు ఓ మావయ్య రండి మావయ్య రండి కులాసా కూర్చోండి ఊళ్ళోనే ఉన్నారా మన వాళ్ళంతా కులాసగా ఉన్నారా ఏమండి ఇలా రండి మావయ్య వీరు మా వారు నమస్కారం ఏమండి వీరు మాకు చాలా దగ్గర చుట్టం అంటే వేలు విడిచిన మేనమావ గారు కాఫీ తీసుకోండి అదేమిటి వారు నాకు తెలియపోవడం ఏమిటి నేను చూసాగా ఎక్కడ చూసావా అదేమిటండి మా పెళ్లికి మీరేగా ఆర్భాటంగా అటు ఇటు తిరుగుతూ అరటి పండు తొక్క మీద కాలు వేసి కాలు జారి మీరు కింద పడి కాళ్ళు విరిగి ఏడ్చి బాధపడి నీ పెళ్లికి నేనెక్కడొచ్చానయ్యా ఆఫీసు పని మీద ఐరోపా దేశం వెళ్ళి నిన్నగా తిరిగి వచ్చింది ఏదో కాంతాన్ని చూసిపోదామని వచ్చాను వస్తే నా కాళ్ళు ఎవరకొడుతున్నావు భలేవాడిలా ఉన్నావులే అయితే వాళ్ళ కాలు విరిగింది ఎవరికి చెప్పమా బహుశా వీరిలాంటి వారి కాలే విరిగి ఉంటుంది ఉంటుంది కాంతం ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నట్టు గారెలు తింటున్నాడు ఏం ఉద్యోగం అని ఉద్యోగం అబద్ధాలని కంపెనీలో మేనేజర్ గా ఉన్నారు మావయ్య వీడు నా ప్రాణమిత్రుడు పేరు భాస్కర్ ఆ కంపెనీలోనే సేల్స్ మేనేజర్ అబద్ధాలు ఏంటి కంపెనీలోనా ఏం ఉండకూడదా అండి ఉండకూడదని కాదు అబ్బాయి మీ కంపెనీది ఏం వ్యాపారం వ్యాపారం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అంటే ఎగుమతి అండ్ దిగుమతి అలాగా నీకేం మర్చిపోయింది ఏమిటి ఆ కంపెనీకి నేనే కట్టా మేనేజర్ని సార్ మీరు చెప్పేది ఏ అబద్ధాల కంపెనీ గురించి? ఏమిటయ్యా ఈ ఊళ్ళో ఉన్నదల్లా ఒకటే కంపెనీ. ఈ ఊళ్ళో ఒక అబద్ధాల కంపెనీ ఆయన కంపెనీ ఉందో లేదు మన కంపెనీ గురించి గట్టిగా చెప్పరా బ్రదర్. సార్ మాది ఒట్టి అబద్ధాల కంపెనీ కాదండి, చాలా గట్టి అబద్ధాల కంపెనీ. అలాగా ఆ కంపెనీ అడ్రస్ ఇవ్వండి, మిమ్మల్ని అక్కడే కలుసుకుంటాను. ఏదో చెప్పేసి నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తానండి. కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి మావయ్య. కాఫీ చల్లారిపోతుందా తీసుకోండి. డికాషన్ కావాలా? పాలు పాలు. చిచ్చి కొంప తీశాడే కోతల రాయుడు, మన కూడా అబద్ధాల గురించి చేశాడు. ఇక ఇంట్లో ఒక్క క్షణం ఉన్నా మన మర్యాద దక్కదు. చలో. మొత్తం మీద అంతా ఏదో గందరగోళంగానే ఉంది వీళ్ళ ఉద్యోగాల సంగతి. చూడు, నేను వెళ్ళొస్తాను. సరే మావయ్య. ఏమండి ఇలా చూడండి, వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి మా నాన్నని రమ్మంటాను. ఎందుకా? మీరు నిజంగా ఉద్యోగం చేస్తున్నారో ఊరంతా చుడుతున్నారో తెలుసుకోవడానికి. కాంతం, నిజం చెప్తాను, నిజం చెప్పేస్తున్నాను. కాంతం, నాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. కాంతం, ఉద్యోగం లేదా? లేదు కాంతం, నా పరువు తీకు. ఉద్యోగం లేదా అని? నిజం, సత్య ప్రమాణంగా నిజం. నీతో అబద్ధం చెప్పాడు ఇన్నాడు, నాటకవాడాను. కాంతం, కారణం భోజనం కోసం అబద్ధం చెప్పాను. కాంతం, ఉద్యోగం కోసం తిరగరాని చోట్లన్నీ తిరిగాను, అడగరాని వాళ్ళందరినీ అడిగాను, కానీ ఏం లాభం? దొరకలేదే. కాంతం, ఈ రోజు మొదలుకొని 10 రోజుల్లో ఉద్యోగం సంపాదించకపోతే ఒక పూట కాఫీ మానేసాయి, 20 రోజుల్లో ఉద్యోగం సంపాదించకపోతే ఒక పూట అన్నం మానేసాయి, నెల రోజుల్లో ఉద్యోగం సంపాదించలేకపోతే బయట నిలబెట్టేసాయి. బయట కాదు, నడివీధిలో నిలుపుతాను. తెలిసిందా? సరే గాని మీ స్నేహితుడు ఎక్కడా? ఆయన కూడా మీలాంటి కోతలు రాయడేనా? ఎక్కడ ఆయన? ఇంకెక్కడ? వాడు చల్లగా కాలికి బుద్ధి చెప్పాడు, వెళ్ళిపోయాడు, జారిపోయాడు. నేనెక్కడికి వెళ్ళను? వెళ్ళలేనే. కాంతం, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళని చెప్పు.